వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. నేడు టీడీపీ నిర్వహించే రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. మరోవైపు లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో కృష్ణా జిల్లా పాలిటిక్స్ కిక్కెక్కిస్తున్నాయి. మరోవైపు అటు విజయవాడలో టీడీపీలో చేరిన వైసీపీ నేత బొప్పన భవకుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 21న తాను మాజీ మంత్రి పార్థసారథితో కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అదే సందర్భంలో పార్థసారథితో పాటు సామినేని ఉదయభాను కూడా అసంతృప్తిగా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొంత సెన్సేషన్ అవుతున్నాయి. త్వరలో సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఆయన కూడా చేరబోతున్నారన్న సంకేతాలు భవకుమార్ ఇచ్చిన వాతావరణం అయితే కనిపిస్తోంది. మరోవైపు అటు విజయవాడ పాలిటిక్స్ సంబంధించి విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నాని టీడీపీ గుడ్ బై చెప్పడం, వైసీపీలో చేరడం, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయనను అనౌన్స్ చేసిన సందర్భం ఒక ఎత్తు అయితే, అటు మిగతా పార్టీల నుంచి నేతలు టీడీపీలోకి వస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో కొంత టెన్షన్ మొదలైంది. బోడేపూడి ప్రసాద్, కొనకల నారాయణ ఇలాంటి నేతలు తమ భవిష్యత్తు ఏం కాబోతుందన్న ఒక సంశయానికి గురవుతున్నారన్న చర్చ ఆ పాలిటిక్స్ కృష్ణా జిల్లా పాలిటిక్స్లో నడుస్తుంది. ఓవరాల్గా కొంత కృష్ణా జిల్లా పాలిటిక్స్ అయితే కిక్కెక్కిస్తున్నాయి. ఇదే అంశంకి సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రవిచంద్రారెడ్డి గారు, అలాగే విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రామకృష్ణ ప్రసాద్ గారు, కొంత ఈరోజంతా కృష్ణా జిల్లాలో టెన్షన్ అటెన్షన్ కృష్ణ అని ఇట్లాగా మనం మాట్లాడుకోవాల్సిన వాతావరణం ఏమో. ఎందుకంటే బాగా నిన్న జరిగిన పరిణామాలు, ఈరోజు జరగబోతున్న పరిణామాలు మొత్తం అటెన్షన్ కృష్ణ, ఉమ్మడి కృష్ణా జిల్లా అన్నట్టుగానే ఉన్నాయి. గుడివాడలో ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, రా కదలిరా పార్టీ అధినేత ప్రచార పర్వంలో భాగంగా. మరోవైపు ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను కూడా అదే రీతిలో అదే రేంజ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారు సార్ దీనిపైన? సతీష్ గారు, మీకు అలాగే చర్చలో పాల్గొన్న రవిచంద్రారెడ్డి గారికి, టెంటీ వీక్షకులందరికీ ముందుగా శుభోదయం, నమస్కారం. అలాగే ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, యుగ పురుషుడు, మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ మీ ద్వారా టెన్ టీవీ ద్వారా వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పరంగా సరే, ఈ రోజు పార్టీ పరంగా కానీ ఇతరత్రా కానీ కార్యక్రమాలు చేసేవారు, వారి అభిమానులు కానీ ఎక్కడున్నా వారికి నివాళులు అర్పించేటువంటి సందర్భం. సరే, ఇక్కడ చూస్తే జాతీయ నాయకులు కానీ ప్రధానమైనటువంటి ప్రజలని ప్రభావితం చేసినటువంటి యుగ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి నివాళులు అర్పించవచ్చు, వారి యొక్క జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. వివేకానందులు ఉన్నారు, లేదా సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, లేదా మన ఎన్టీ రామారావు గారు, ఇలాంటి వారు అందరినీ కూడా ఎవరైనా సరే వారికి నివాళులు అర్పించడమో, జయంతి కార్యక్రమాలు చేయటమో, లేదా వారి పేరు మీద ఇతర సేవా కార్యక్రమాలు చేయటానికి ఏమీ అభ్యంతరాలు ఉండవు. కానీ ఇక్కడ మనం చూడవలసింది, ఎవరైనా సరే చేసేవారు వారు చెప్పినటువంటి మాటల్ని ఎంత శాతం పాటిస్తున్నారు అనేది. ఇది ప్రధానమైనటువంటి అంశం సతీష్ గారు. ఉదాహరణకి నేను ఒక భావజాలాన్ని కేవలం నివాళులు అర్పించడం ద్వారానో, లేదా నేను ఒక దండయటం ద్వారానో, లేదా ఆ మాటలు రెండు మాట్లాడటం ద్వారానో అది ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ దానిని ఆచరించటం అనేది ఎవరు ఆచరించగలుగుతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు ఎన్టీ రామారావు గారు చెప్పింది ఈ రాష్ట్రం యొక్క ఆత్మ గౌరవం గురించి వారు మాట్లాడారు. ఈ తెలుగు ప్రజల యొక్క ఆత్మ విశ్వాసం గురించి, ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం వారు పనిచేశారు. లేదంటే వారికి గుర్తింపును తీసుకురావటం కోసం పనిచేశారు. రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను తీసుకురావటం, తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకతను తీసుకురావటం కోసం, తెలుగు అనేటువంటి పదానికి ఒక ప్రాముఖ్యతను తీసుకురావటం కోసం ఆయన పనిచేశారు. ఇటువంటివన్నీ కూడా చేస్తా ఉన్నారా, లేదా ఆయన వారు చెప్పినటువంటి ఆ మార్గాన్ని, లేదా పేద ప్రజల కోసం ఆయన పనిచేశారు. కూడుగుడ్డ నీడ దానికి వారి యొక్క ప్రధానమైనటువంటి అని చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు. ఈ సందేశాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఎన్నో సందేశాలు. మరి అట్లాగే ఖచ్చితంగా శాంతి భద్రతలు సరే, పరిపాలనా పరంగా చూస్తే వారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం కానీ, లేదా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి విధానాలు కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా అమలు పరిచారు, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించారు,
లేదా తమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో గానీ లేదా ఇతరత్ర అంశాల్లో గానీ కుటుంబ సభ్యులను ఎక్కడ జోక్యం చేసుకోకుండా ఎలా చూస్తారు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా. అలాగే రాజకీయాలని ఏ విధంగా నడిపారు, పదాలని ఏ విధంగా పదాలని అంటే రాజకీయాలని ఒక సంస్కారవంతంగా లేదంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సతీష్ గారు. వీటిల్లో ఎంత శాతం మనం అమలు పరుస్తున్నాం అనేది ఆ సిద్ధాంతపరమైనటువంటి అంశం. ఇక్కడ ఇప్పుడు నాని గారు ఉన్నారు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చెప్పేటటువంటివి ఇవన్నీ కూడా సూటబుల్ అవుతాయా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇందా చెప్పాను, నివాళులు అర్పించడానికి ఎవరికాళ్ళు ఇంట్లో నివాళులు అర్పించుకోవచ్చు, లేదా మన వీధిలో ఉన్న ఒక విగ్రహానికి వెళ్ళి నివాళులు అర్పించు. విగ్రహాలు పెట్టేది కేవలం ఏదో అలంకారం కోసం కాదండి, వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం స్ఫూర్తి ఏంటి అని చెప్పి భవిష్యత్తు తరాలకు తెలియజేయడం కోసం మనం విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఆ స్ఫూర్తిని మనం విగ్రహాలను ఏర్పాటు చేసేవారు కానీ లేదా నివాళులు అర్పించేవారు కానీ 4 మాటలు మాట్లాడేవారు కానీ వారి గురించి గొప్ప విషయాలు చెప్పదాం అనుకుని ప్రయత్నం చేసేవారు కానీ కనీసం వాటిలో 10% అమలు పరిచేటువంటి ప్రయత్నం జరుగుతా ఉందా లేదా అనేది చేసుకుంటే అప్పుడు మనకి నైతికత వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఆ నివాళులు అర్పించేటువంటి నైతికత. రైట్. రవిచంద్ర రెడ్డి గారు మనం చూస్తున్నాం ఇక్కడ కృష్ణా జిల్లా పాలిటిక్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము. కొంచెం హై టెన్షన్ వాతావరణం అన్నట్టుగా రాజకీయం నడుస్తుంది. ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ రా కదలరా సభ పెట్టుకుంది. అలాగే మీ పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించుకోవడం వరకు ఓకే, కానీ అటు సభకు డిస్టర్బ్ చేయడానికి తెలుగుదేశం వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అన్నది నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వెనుగంట్ల రాము ఈ తరహా ప్రయత్నాలు తెర వెనక్కి జరుగుతున్నా ఏమాత్రం అడ్డుకున్నా మాత్రం మేము వెనక్కి తగ్గం, ఎలా తేల్చుకోవాలో అలా తేల్చుకుంటామంటే కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. సార్ సతీష్ గారు నమస్కారం. నమస్తే. మీకు రామకృష్ణ ప్రసాద్ గారికి అలాగే టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. సార్ ఈ రోజున ఎన్టీఆర్ గారి వర్ధంతి ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి భావజాలానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నివాళులు అర్పించడం మామూలుగా సహజమైన విషయం. ఇకపోతే కొడాలి నాని గారు చేసే కార్యక్రమం, ఆయన స్వతహాగా ఎన్టీఆర్ గారి అభిమాని. అలాగే తదనంతరం ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజంగా ఉన్నమాట వాస్తవం. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గారిని గౌరవించడం అనేది ఆయనకున్న ఆనవాయితీ, ఈ రోజు ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ గారికి నివాళి ఇవ్వాలి అంటే కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చాలి అన్న సంకల్పం తీసుకొని గత ప్రచారంలో ఏదైతే చెప్పామో దాన్ని చేసి ఆచరించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎన్టీఆర్ గారిని గౌరవించారు, వైఎస్ఆర్ గారి ఆశయాల్ని కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా మాటకు నిలబడతాడు, అంతేగాని చంద్రబాబు నాయుడు గారు లాగా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఇష్టం లేకపోయినా బలవంతంగా కార్యకర్తల దగ్గర ఎన్టీఆర్ గారి పేరుతో ఓట్లు దండుకునే కార్యక్రమం కోసం ముభావంగా ఒక పూలమాల వేసి మమ అనిపించి ప్రతి కార్యక్రమం ఏదైతే మొదలు పెడతాడో ఎన్టీఆర్ గారిని బతికుండంగా అవమానించడంతో పాటు ఆయన చిట్ట చివరి స్టేట్మెంట్లు మీరు చూడాలి. అవి ఈ రోజు కూడా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ గారు ఏం చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహం ఎంతటితో సమానమో ఆ మాటలు నేను ఉచ్చరించడం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎన్నికల సీజన్ కాబట్టి కావాలని మేమేదో చెప్పాం అనుకుంటాం. కానీ ఎన్టీఆర్ గారి బైట్స్ అలాగే ఉన్నాయి సజీవంగా. ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆయన పొందిన ద్రోహం ఎలాంటిదో, ఎటువంటి విశ్వాసఘాతకుడని ఆయన అన్నాడో. మరి ఈ రోజు ఎన్టీఆర్ గారి పేరు చెప్పి ఇంకా ఓట్లు అడుక్కుంటున్నారంటే నిబద్ధత ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఏం లేక, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏం లేక, తెలుగుదేశం పార్టీని ఎటు కబ్జా చేశాం కాబట్టి ఆయన బ్రాండ్ ని కూడా కబ్జా చేయాలి, ఆయన ఆశయాలను మేమేదో కొనసాగి సార్ మనిషిని కాజేసి ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తున్నాం అని చెప్పడం ఎంతవరకు నైతికత అనేది అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది, మరి ఇంకెవరికి చెల్లదు. ఆ విధంగా దేశంలో బహుశా సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి మనిషిని కాజేసి మనిషి విగ్రహానికో లేకపోతే చిత్రపటానికో ఒక పూలమాల వేసి ఆయన పేరుతో ఓట్లు దండుకోవడం అనే విచిత్రమైన ఆనవాయితీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారి యొక్క పేటెంట్ రైట్ గా ఉంది ఈ దేశం మొత్తంలో. ఇంకెక్కడా లేదు సార్. భావజాలం కలవకపోతే దూరంగా ఉంటారు, కానీ ఆయన కాజేసి కూడా ఆయన పేరుతో ఓట్లు అడుక్కోవడం అంటే మాత్రం నిజంగా జుగుప్సాకరం. ఇక్కడ ఒకటి సతీష్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనకి ప్రధానమైనటువంటిది తెలుగుదేశం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి
అధికార మార్పిడి గురించి వీళ్ళు చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు, పదే పదే మాట్లాడేటువంటి సందర్భం. ఆ రోజు ఒక రాజకీయ పార్టీని వివిధ సందర్భాల్లో కార్యకర్తల్ని గౌరవించి గుర్తించుకొని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉంటుంది. అధికారమే పరవామిది, మేము అధికారం వచ్చిన తర్వాత అడుగు తీసి బయట పెట్టాం, మా కార్యకర్తలను ఎవరిని మాతో మాట్లాడడం, మా నాయకులు ఎవరితో సంబంధాలు పెట్టుకోం, మా అధికారం రావడం కోసం మేము ఏదైనటువంటి అక్రమమైనటువంటి మార్గాలు అవలంబిస్తాం అనుకునే వాళ్ళకి అది అవసరంలా. ఆ రాజకీయ పార్టీ అనేది వాళ్ళకు ఒక వ్యాపార సంస్థ లాంటిది. ఒక రాజకీయ పార్టీని సేవా సంస్థగా చూసినా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పి భావించే వారికి, లేదా ప్రజల యొక్క మనుగడ భవిష్యత్తు ఉండాలని భావించే వారికి సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు ఖచ్చితంగా వస్తాయి. దీనిలో సతీష్ గారు ఇప్పుడు కొడాలి నాని, నేను జిల్లా యువత ప్రెసిడెంట్ సెక్రటరీ చేశాం. నాని నేను 93 అతని జిల్లా యువత ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా పనిచేస్తాం. ఇది నేను ఆ రోజు నుంచి ఉన్నాం. ఇప్పుడు అది నేను అనేది అదే చెప్పేది పనిచేసేటువంటి ఇప్పుడు నేను పార్టీ యొక్క యంత్రాంగం, పార్టీ యొక్క పటిష్టత కోసం పనిచేస్తాం. ఆ ఆర్గనైజేషన్ లో ఆయనకు సంబంధించినంత వరకు ఆయన అధికార పదవులు పొందే దానికోసం ఆయన టర్న్ తీసుకున్నాడు. సరే, అవకాశాలు ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు అనేది అట్లా పెడితే వచ్చినటువంటి అవకాశాలని ఎంత సద్వినియోగం చేసుకున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. చాలా మందికి అవకాశాలు వస్తాయి. నేను చెప్పేది అదే. ఇప్పుడు మీరేం చేస్తారు, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది సతీష్ గారు, నాకే వచ్చింది అనుకుందాం. నేను చాలా మాటలు చెప్తాను, చాలా 10 ఏళ్ల నుంచి టీవీలోనో ఏదో మాట్లాడుతూ ఉంటాం, మా మిత్రుడు రవిచంద్రారెడ్డి అన్నట్టుగా నిదానంగా చెప్తా ఉంటాం. నేను దానిలో 10% అన్నా 20% చేశానా లేదా అనేది ఆత్మాలోచన చేసుకోవాలి కదా. కనీసం మీలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు వాటిల్లో 10% అన్నా నేను అమలు పరిచానా లేదా 20% అన్నా అని చెప్పాలి కదా. అది నేను ఇందా నుంచి అనేది. ఇక ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఓట్లు అడుగుతున్నామంటే అది మా హక్కు. ఎన్టీ రామారావు గారు మా హక్కు. మీకు ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా ఆయన బొమ్మ పెట్టుకుంటే ప్రయత్నం చేసి ఆయన బొమ్మలకి ఓట్లు అడిగేటువంటి ఆయన బొమ్మ పెట్టుకుని దానికి నివాళులు అర్పిస్తామంటే అది ఎన్టీ రామారావు గారి బ్రాండ్కున్న అది ఏ రాజకీయ పార్టీ అయినా ఆయన విగ్రహాన్నో లేదా ఆయన యొక్క పేరునో ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం అంటే వారికి ఎవరు ఏ నాయకులు లేరు కాబట్టి వాళ్ళు కూడా రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందే ప్రక్రియ చేపట్టుకుని ఉండొచ్చు. కానీ అది మా హక్కు. అంటే రామకృష్ణ ప్రసాద్ గారు ఈ వ్యాఖ్యలు కరెక్ట్ అయినా అంటే ఎన్టీఆర్ ను పూజించాలన్నా లేదంటే ఎన్టీఆర్ కు వర్ధంతి కార్యక్రమాలు చేయాలన్నా తెలుగుదేశం పార్టీలోనే ఉండాలా? ఎన్టీఆర్ కేవలం తెలుగుదేశం పార్టీ హక్కేనా? ఆయన తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారన్నది మనకు తెలుసు కదా. రెండు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ మర్చిపోలేని వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగు రాజకీయాల్లో కానీ తెలుగు జాతి ప్రస్థానంలో కానీ చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. అంటే అది కేవలం మనం తెలుగుదేశం పార్టీలో ఉంటేనే ఆయన మా హక్కు, ఇంకా వేరొకరు చేస్తే వాళ్ళ ఉద్దేశాలు వేరే అని అంటాం. అది కరెక్టేనా? ఎన్టీఆర్ అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు, అన్ని హోదాల్లో ఉన్నారు, అన్ని స్థాయిల్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పబోయింది అదే సార్. ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారికి కానీ ఇతర ముఖ్య నాయకులకు కానీ ఎవరైనా అభిమానం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ సిద్ధాంత పరంగా దాన్ని అమలు పరుస్తున్నావా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటున్నాను. ఇప్పుడు మనం ఒక వ్రతమో పూజమో చేస్తాం అనుకోండి, చేసి మనం ఆ రోజు శుచిగా శుభ్రంగా ఉండి మామూలుగా అన్ని చేసి కాస్త ఏదో ఉపవాసం లాంటివి చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకు చేయాలి అదంటే అది చేయకూడదండి అన్నారు అనుకోండి, చేయకూడదని కాదు, అది ఎందుకు చేసేదంటే అది ఒక విధానం. అది ఒక విధానం ప్రకారం చేస్తే చూసే వాళ్ళకి ఆ రెండు కూడా కోఆర్డినేట్ అవుతాయి. ఇప్పుడు ఏదో స్నానం చేయకుండా మేము ఏది పడితే అది పూజ చేసుకుంటామండి, వ్రతం చేస్తామండి అన్నారు అనుకోండి, ఎవరు వద్దంటారు సార్? అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే మీరు దాని మీద నమ్మకం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు దానిలో ఆచరించే ప్రయత్నం చేయాలంటున్నారు. ఏదైనా కూడు గూడు గుడ్డ ఇదే కదా. అంటే ఎన్టీ రామారావు ఆయన కోరుకున్నది. అంటే నేనంటే ఆయన ఈరోజు సరే మీరు టెన్షన్ అన్నారు, ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తారని నేను దీన్ని ఎక్కువ దాని గురించి మనం మాట్లాడాల్సి అదే వస్తున్నా సార్. నిజంగా ఇప్పుడు కొడాలి నాని గారు ఇంకొకళ్ళకో నిజంగా ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఉండుంటే ఆ రోజే ప్రశ్నించాలి. నేనైతే ఊరుకోను సార్, నేను ఆనెస్ట్ గా చెప్తున్నా కదా. అదే ఎందుకని మేబీ నాకు అవకాశాలు భవిష్యత్తులో నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆయన ఉద్దేశించి సార్ సతీష్ గారు చెప్పేవి ఎలా ఉన్నాయంటే, ఎన్టీఆర్ గారి భావజాలం అంటే పడనప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టుకున్న పార్టీని లాక్కోవటం కానీ, ట్రస్టును లాక్కోవటం కానీ, జెండాని, గుర్తుని, ఆశయాల్ని ఆయన రూపొందించి వ్యవస్థీకృతంగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నవాడిని తోసేసి
కబ్జా చేసిన పార్టీని రెగ్యులరైజ్ చేస్తున్నారు సార్. ఉమ్, ఇన్ కంపారిజన్ టు దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన నమ్మిన ఆశయాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్న అన్ని కూడా చేయాలని చెప్పేసి తను సొంతంగా ఒక జెండాను రూపొందించుకొని పార్టీ పెట్టి అజెండాను ఏర్పాటు చేసి ప్రజల్లో తిరిగి నాయకుడై ప్రజలు ఎన్నుకున్న తర్వాత వచ్చాడు కానీ దొడ్డిదారిని రాలేదు సార్. ఉమ్, దొడ్డిదారిని ఓవర్ నైట్ ఆయన సంపాదించిన అధికారాన్ని ఈయన హైజాక్ చేశాడు సార్. చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేశాడు ఎన్టీఆర్ గారి అధికారాన్ని, పార్టీని కబ్జా చేశాడు, ట్రస్టుని కబ్జా చేశాడు. అదేమంటే పార్టీని నిలబెట్టుకోవడానికి అంటాడు. ఆ రోజున్న యనమల రామకృష్ణుడు గారిని కనీసం అసెంబ్లీలో మాట్లాడిన దుర్మార్గానికి పాల్పడింది ఎవరో తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈసారి ఎవరి ఆశయాలను కాపాడాలంటే ముందు ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. ముందు ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సి వచ్చిందని రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారనేది మీరు చేస్తున్న ఆరోపణ వాస్తవం అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ ఎందుకు చంద్రబాబు వెంట నడిచారు? ఆ తర్వాత 99 ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఆ రోజు అది ఎన్నికలకు ముందు ఓట్ల కోసం జరిగింది కాదు. ఓట్లు వేయించుకున్న వెంటనే జరిగిన అధికార మార్పిడికి అధికారంలో ఎవరైతే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ రోజు రాసిన పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటి భావజాలంలో పడి మాయలో పడి పాపం ఒకరిని అందరూ అక్కడ లోపల ఉన్నారని చెప్పి ఎగిరి గంతేశారు. కానీ మొత్తం మీద అధికారం కాపాడుకోవడం కోసం జరిగిన కబ్జా మార్పిడి ఏదైతే ఉందో ఆ కబ్జా చేసిన మా పార్టీకి రెగ్యులరైజ్ చేసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ రోజు ఒక విచిత్రమైన వాతావరణం ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీకి ఎన్టీఆర్ గారి తనయ్య అధ్యక్షురాలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గారి తనయ్యని తీసుకొచ్చారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు తెలుగు ప్రజల ఆకాంక్షలను కాపాడినా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఎవరిని ఆదరించాలనేది నిర్ణయించుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మేము నమ్మిన సిద్ధాంతం కోసం, మేము పెట్టిన జెండా కోసం, మేము రూపొందించుకున్న అజెండా కోసం సింగిల్ గా ఏ రోజు కూడా మేము ఎవరితో కాంప్రమైజ్ అవ్వకుండా జెండాకు జెండా పొత్తు పెట్టుకోకుండా జనంతోనే పొత్తు పెట్టుకొని జనం గుండెల్లో ఉండాలి, వాళ్ళకి మెయిల్ చేయాలి, మెయిల్ చేశాం కాబట్టి ధైర్యంగా మమ్మల్ని తిరిగి ఆశీర్వదించమని చెప్పాలి అనే కోణంలో మేము ముందడుగు వేస్తుంటే ఇంకొక ప్రాంతీయ పార్టీ ఎవరు వస్తారా మా కోసం, అందరు రండి గుంపు కట్టుకుపోదాం, లేకపోతే నాకు భయం, చేసింది ఏం లేదని చెప్పుకునే విధానం ఏదైతే ఉందో విచిత్రమైన వైరుధ్యానికి రేపు రాబోయే ఎలక్షన్ కొలమానం అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కొలమానం. ఒక విధానం లేవు, విధులు లేవు, చేసింది ఏం లేదు, కానీ అందరం కలిసి వస్తాం. రవిచంద్ర రెడ్డి గారు ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కాబట్టి అటు కృష్ణా జిల్లాలో కొంత ఈ తరహాగా మాటల యుద్ధం నడుస్తుంది కాబట్టి మనం ఆయన కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన రాజకీయాల కోసం మీ రెండు పార్టీల మధ్య కొంత వాదన కూడా జరిగింది. ఇక్కడ మనం డైరెక్ట్ గా కృష్ణా జిల్లా పార్టీకి సంబంధించి చోటు చేసుకున్న మరో కొన్ని పరిణామాలకు సంబంధించి కూడా మాట్లాడబోతున్నాం. రామకృష్ణ ప్రసాద్ గారు, ఇక ఒకవైపు మీ పార్టీలోకి కొన్ని నేతలు చేరికలు జరుగుతున్నాయి. నిన్న మనం చూసాం నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొప్పన బావకుమార్, ఆయన నేను 21న పార్థసారథితో పాటు మాజీ మంత్రి పార్థసారథితో పాటు చేరుతున్నాను అన్నారు. అలాగే ఉదయ్ భాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భాను కూడా అసంతృప్తిగా ఉన్నారు అని ఒక బాంబు పేల్చారు. అదొక అంశం. అయితే ఈ నేతలందరూ వస్తున్నారు, ఆల్రెడీ బాలశౌరి జనసేనలో చేరడానికి సిద్ధమైన నేపథ్యం ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంత ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైందన్న ఒక చర్చ జరుగుతోంది. ఆల్రెడీ పెనంలూరుకు సంబంధించి బోడే ప్రసాద్ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఆయనతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, చాలామంది నేతలు మన భవిష్యత్తు ఏం కాబోతుందన్న ఒక టెన్షన్ నేతలకు పట్టుకుందంటున్నారు. అందులో వాస్తవం ఎంత? మరి దీన్ని ఎట్లా పార్టీ సెటరేట్ చేయబోతుంది? ఇప్పుడు సతీష్ గారు, ఇక్కడ వ్యక్తుల భవిష్యత్తు కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఎవరికైనా. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఇందా చెప్పాను, నానికి అంటే ఎందుకు చెప్పానంటే అది నాని పనిచేస్తాం. తర్వాత చాలా మంది వచ్చారు, చాలా మంది రకరకాల పదవులు చేశారు, చాలా మంది ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు సగం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. సరే, ఇవన్నీ వాళ్ళకి సరే నాయకత్వాన్ని సుమారు 10 సంవత్సరాలైనా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకునేటువంటి శక్తి లేనటువంటి పార్టీ వైఎస్ఆర్. సరే, ఇతర రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయిలేండి, వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడను. కానీ ఇది కాబట్టి నాయకత్వాన్ని సమర్థవంతంగా తయారు చేసుకోగల శక్తి ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని రాజీ పడాల్సినటువంటి కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది వాస్తవం. ఇప్పుడు నేను 99లో ఎమ్మెల్యే ప్రయత్నం చేశాం. ఆ రోజు ఎలమంచిల నాగేశ్వరరావు పార్టీలో తీసుకొచ్చాం, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చాం. అట్లయితే ఈ సీటు గెలవగలుగుతామని తెలుగుదేశం పార్టీ తరఫున నెహ్రూ గారి మీద పోటీ అయితే గెలిచాడు ఆయన.
అట్లా ఇప్పుడు ఈ సందర్భాలు చాలా ఉన్నాయి. వివిధ సందర్భాల్లో అవకాశాలు రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఇక్కడ ఇందాక చెప్పాను, మనం సర్వీస్ కోసం వచ్చామా, అధికారం కోసం వచ్చామా అనేది స్పష్టత ఉండాలి. అది కాబట్టి ఇప్పుడు వస్తున్న వాళ్ళని మనం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చెప్పేదానికి సరే వాళ్ళకి అవకాశాలు ఏమిస్తారు, ఎవరికి ఇస్తారు, ఏ సీట్ ని ఎవరికి ఇస్తారు అనేది వేరే విషయం. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి మాలాంటి వాళ్ళ అవకాశం కోసం ఉన్నాం కదా, దాన్ని ఏం తక్కువడానికి మొహమాట పడతలా. ఎందుకున్నాం? నేను ఇప్పుడు చెప్తారు రాజకీయాలకు ఎందుకు వస్తామంటే, రాజకీయాలు లేకుండా ఒక ట్రస్ట్ పెట్టుకుని కూడా లేదా ఇతర సర్వీస్ ఏ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లో చేరి కూడా మనం కొన్ని యాక్టివిటీస్ చేయరు. కానీ రాజకీయాల్లో మనం అధికార పదవులు ఎందుకు కోరుకుంటాం అంటే కొన్ని ప్రభావితం చేయగలుగుతాం. ఇప్పుడు మిత్రులు రవిచంద్రారెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఏదైనా 1, 2, 3 మంచి నిర్ణయాలు తీసుకుంటే అది దీర్ఘకాలం లో కొన్ని ప్రభావితం చేయగలుగుతుంది, సమాజానికి మంచి జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సరే, అటువంటిది ఏమైనా జరిగిందా లేదా అనేది నేను ఈ సందర్భంగా తెలవదు. కానీ అట్లాంటిది దానికోసం మాలాంటి వాళ్ళం అవకాశం కోసం చూసే దానికోసం ఏదో అధికారం అనిపించడం కోసం అనేది కాదు. అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కాబట్టి ఎవరు దీని గురించి పెద్దగా పట్టించుకోవాలి. అయితే ఇక్కడ ఆలోచించుకోవాలి అంటే మీరు కూడా పెరంబ్లూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, మీ పేరు కూడా పరిశీలనలో ఉంది. మీరు కూడా 1-2 సార్లు అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. ఆల్రెడీ బోడే ప్రసాద్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా గతంలో చేశారు, పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఎందుకంటే మచిలీపట్నం దాదాపు బాలశౌరికి పొత్తులో భాగంగా కన్ఫర్మ్ అన్న చర్చ నడుస్తుంది. కొనకళ్ళ నారాయణ ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది ఒక ప్రశ్న, ఇప్పుడు బోడే ప్రసాద్ ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది ఒక ప్రశ్న. నిన్న బొప్పన భవకుమార్ చెప్పిన మాటలు బట్టి ఇప్పుడు ఆయనకు ఒక నియోజకవర్గాన్ని కేటాయించి ఉందన్న చర్చ ఒకవైపు. 4వది, నిన్న ఆయన మాటల్లోనే సామినేని ఉదయ్ భాను కూడా అసంతృప్తిగా ఉన్నారు అని అన్నారు. అంటే సామినేని ఉదయ్ భాను కూడా పార్టీ మారబోతున్నారా అన్న అనుమానం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడారు. ఒకవేళ ఆయన వస్తే ఇప్పుడు జగ్గంపేటకు సంబంధించి కూడా మరి ఆయనకి అష్యూరెన్స్ ఇస్తారా? సార్, నేను చెప్పేది ఒక్క మాట సతీష్ గారు, అంటే నేను చాలా అనుభవంతో చెప్పేటువంటి మాట. ఇట్స్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు 80 వచ్చిన తర్వాత అయినా, కనీసం చాలా వచ్చిన తర్వాత అయినా 80% మంది ఏదో ఒకటి చేయాలనేటువంటిది లేదా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నమే జరుగుతుంది సార్. పదవులోకి వచ్చే వరకు సరే వ్యాపారాలు చేసుకున్న రావచ్చు, కాంట్రాక్ట్ ఏదేదో వస్తా ఉంటారు, డబ్బులతోనూ ఇంకోటో నేను కాదనట్లేదు, లేదా వారసత్వంలోనే వస్తారు. వచ్చిన తర్వాత ఒక పదవి హోదా వచ్చిన తర్వాత ఏదో చేయాలనేటువంటి తప్పన ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు అసంతృప్తే ఉంటుంది సార్. ఇంకా దాని గురించి ఇంకో మాట మాట్లాడేటువంటి ప్రయత్నం ఉండదు. అది రాజకీయ పార్టీగా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు సార్, వాళ్ళని చెప్పమానండి, గుండె మీద చేసుకుని ఇదిగో ఇది చేస్తామని చెప్పమానండి. లేదా ఈ రాష్ట్రానికి ఇదిగో మా నాయకత్వంలో 5 సంవత్సరాల మా నాయకత్వంలో ఇది చేసాం, ఈ రాష్ట్రానికి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ని మేము పోరాటం చేసి మేము ఒక ఉద్యమాన్ని చేసి ఇదిగో ఇది తీసుకొచ్చాం, దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ ద స్టేట్, మేము చేయగలిగాం ఇదిగో కేంద్రం నుంచి. లేదా ఏదో ఒకటి అంటే నేనేమంటున్నానంటే మనకు ఒక ప్రైడ్, మేము ఇదిగో ఈ దీనికోసం ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో నాయకత్వాలు మారుతా ఉండాలా, అవకాశాలు వస్తా ఉండాలి. అలా వారికి కూడా వచ్చింది, జగన్ గారికి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మంత్రులు చెప్పండి ఇది రూపకల్పన చేశాం, ఇది అద్భుతం, శ్లాఘించబడింది. పార్టీ భవిష్యత్తు మన భవిష్యత్తు కంటే రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్ అన్నదే మీరు ఆలోచిస్తున్నారు. అంటే మీలాగా ఎంతమంది ఆలోచన చేస్తారు పార్టీకి సంబంధించి? నేను అదే అడుగుతున్నాను. బోడే ప్రసాద్ కానీ, కొనకళ్ళ నారాయణ కానీ, రేపు సామినేని ఉదయ్ భాను వస్తే చిన్న తాతయ్య కానీ, వీళ్ళందరూ భవిష్యత్తు ఏంటనేది ఖచ్చితంగా ఒక ప్రశ్న కదా. అలాగే మీ పార్టీకి సంబంధించిన ఎంపీ వైసీపీలో చేరుకోరు, ఆయన వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నాకుంది అవకాశం, నేను అవకాశాన్ని కోరుకున్నాం. 2014 నుంచి 19 మధ్యలో అవకాశాన్ని కొన్ని అవకాశాలు 14లో అవ్వాలి. ఆ రోజున కొన్ని పరిస్థితుల దృష్ట్యా బోడే ప్రసాద్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదేమి పెద్ద రహస్యాలేం కాదు. అయితే నేనేమంటున్నానంటే పార్టీ కోసం, ప్రజల కోసం మనం పనిచేసేటప్పుడు అవి యాడెడ్ ఫ్లేవర్స్ అవుతాయి అంటున్నాను. ఇక్కడ చాలా మంది రవిచంద్రరెడ్డి గారు నిన్న పార్థసారథితో పాటు నేను పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన మీ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ మరో స్టేట్మెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఆల్రెడీ పార్థసారథి చేరుతున్నారు, ఆయన నియోజకవర్గానికి సంబంధించి జోగి రమేష్ మీరు ఇన్ఛార్జిగా వేశారు, ఆ పంచాయతీ క్లియర్ అయిపోయింది. అంటే ఆ విషయంలో ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. కానీ ఇప్పుడు సామినేని ఉదయ్ భాను పేరు కూడా బొప్పన భవకుమార్ తెచ్చారు. ఆయనకు కూడా సరైన గౌరవం లభించడం లేదు, ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారని. అంటే ఆయన కూడా పార్టీ మారుతారా అన్న ఒక అనుమానం వచ్చేలా భవకుమార్ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మీరు ఒక ఎంపీని తీసుకొచ్చారు మీ పార్టీలోకి, అలాగే మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడు ఒకరు టీడీపీలో కనెక్ట్ అయిపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్ ఈసారి ఆయన పార్టీ మారుతున్నారు. అలాగే సామినేని ఉదయ్ భాను పేరు కూడా ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు. సతీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
కావాల్సినంత మంది అభ్యర్థులు ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళే 151 మంది ఉన్నారు సార్. వాళ్ళు కాక కనీసం 500 మంది నుంచి 600 మంది క్యాండిడేట్లుగా సమర్థులు ఉన్నారు. మరి అంతమంది సమర్థులు ఉన్నప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలోనే 2.5 సంవత్సరానికి మళ్ళీ మారుస్తానని చెప్పి ధైర్యంగా ముందడుగు వేశాడంటే ఒక నాయకుడికి ఉండే పట్టు సార్, అది పార్టీ మీద ఉండే పట్టు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. లేదంటే వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో, లేకపోతే తను లేకపోతే మనం గెలవలేమో. మేము పార్టీ సిద్ధాంతానికి జెండాకి అజెండాకి కట్టుబడ్డాం కాబట్టి నాయకుడి యొక్క ఆలోచన మేరకు పార్టీ ప్రతినిధిత్వం ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు నడుస్తారు, మిగతా వాళ్ళు అనుసరిస్తారు. దాంతో పాటు విభేదించే వాళ్ళు కొంతమంది అటు ఇటు చూస్తారు. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ లో ఖచ్చితంగా మనం ఇంకో అవకాశం తీసుకోవాలి. మళ్ళీ 5 ఏళ్లు ఎవరు వెయిట్ చేస్తాం, మన వయసు దాంతో జోడించుకున్నప్పుడు 5 ఏళ్లు కలిపితే మన వయసు ఎంత, దాని ప్రభావం ఏంటి, కాబట్టి మనం ఛాన్స్ తీసుకుందాం. అది తప్పు కూడా కాకపోవచ్చు సార్, కానీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీలో మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తూ వచ్చారు. గత 7-8 నెలలుగా చెప్తూనే వచ్చారు, మీరు విస్తృతంగా పనిచేయండి, లేదంటే ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ మార్పుల చేర్పుల్లో ఒకవేళ ఎవరికైనా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మీరు ఎవరు కూడా కంగారు పడద్దు. టికెట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే నా మనుషులు కాదు, టికెట్ ఇవ్వకపోయినా మిమ్మల్ని అన్ని విధాలుగా అకామిడేట్ చేయడంతో పాటు కాపాడుకుంటా ప్రతి ఒక్కరం కూడా పార్టీలో మనం అందరం బలంగా ఉందాం, కలిసి కొనసాగుదాం, మన అజెండా కోసం పనిచేద్దామని చెప్పి పిలుపునిచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వేరే ఇన్ కంపారిజన్ టు దట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రోజు 175 మంది అభ్యర్థులు లేరు సార్ కదా, కేవలం 75 దగ్గరలో కూడా అభ్యర్థులు లేక 60 సీట్లకి మేము అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి అవి కూడా ప్రకటించకుండా నానుస్తున్నారు. ఈ రోజు మన తాడిపత్రిలో చూసాం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు, 175 సీట్లలో ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తావు, ముఖ్యంగా నా అభ్యర్థుల సంగతి ఏం చేశా అంటే నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ ఉన్న నైరాశ్యం, ఎక్కడ అభ్యర్థులు లేని విధానం, ముఖ్యంగా ఎన్ని సీట్లు పోటీ చేస్తారో తెలియని గందరగోళం, ఎవరెవరితో పొత్తుల్లో వస్తారో తెలియని అయోమయం, దాంతో పాటు ఏ జెండా కలుస్తుందో తెలియని ఒక నిరాశ నిస్పృహ. బీజేపీతో కలుస్తారా, కాంగ్రెస్ తో కలుస్తారా, కమ్యూనిస్ట్ తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసే వాతావరణం ఇప్పుడు లేదు. పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంది, బీజేపీ చేరిన 10 సీట్లు ఇవ్వాల్సి రావచ్చు. 75 మంది అభ్యర్థులు లేరు వాళ్ళ దగ్గర. ఓకే, అలాంటి ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర రవిచంద్ర రెడ్డి గారు అంటే ప్రకటించడం ఆలస్యం కావచ్చు కానీ 75 అసెంబ్లీ స్థానాలకు కూడా టీడీపీకి అభ్యర్థులు లేరంటాం కరెక్టేనా? పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. రవిచంద్ర రెడ్డి గారు వైసీపీ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అబద్ధాలని నిజాలుగా వాళ్ళకి సంబంధించిన సమస్యలను ఎదురు పార్టీ మీద ఉన్నట్టుగా చెప్పడమే రాజకీయం అయితే రవిచంద్రారెడ్డి గారు అద్భుతంగానే చెప్తున్నారు ఈ చర్చలో. నేను చెప్తుంది ఇక్కడ చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులతో సహా, వారి కుటుంబ సభ్యులతో సహా, విజయసాయి రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా ఈ రోజు వారి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు చూడండి ఒకసారి. ఇది నేను చెప్పేది కాదు కదా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఆ పార్టీలో సగం కాదండి 30 ఖాళీ అయ్యేటట్టున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకుని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? మా క్యాండిడేట్ అదే చెబుతుంది, వాళ్ళకి దొరికే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎటు పెట్టాలో తెలవట్లా. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత జనసేన వాళ్ళ పొత్తులు తేలిన తర్వాత వాళ్ళ ఎత్తులన్నీ చిత్తైపోయే విధంగా వాళ్ళ పార్టీలు మొత్తం ఉన్న వాళ్ళు కూడా ఊడిపోతారు. వాళ్ళ దగ్గర అసలు బలం లేదు సరి కదా, ఉన్న బలం కూడా పోతుంది. కాబట్టి ఎలక్షన్ కి ముందే వాళ్ళు ఓడిపోయే వాతావరణం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. మేమేం చేయాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళకి అజెండా లేదు, జెండా మాత్రమే ఉంది. ఏ ఎజెండా కలిసి వస్తే తెలియని అయోమయం ఉంది. కాబట్టి సంక్రాంతికి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో రాకూడదు, వస్తే రాష్ట్ర భవిష్యత్తు. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. అటు మొత్తం రాష్ట్రం మొత్తం వైసీపీ టీడీపీ మధ్య నువ్వనేట్టుగా రాజకీయం నడుస్తున్న వేళ ఇంకా అభ్యర్థులు ప్రకటించకపోవడం వెనక ఇంకా అయోమయం ఉంది. ఎన్ని పోటీ చేస్తామో క్లారిటీ లేదు. కనీసం 75 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితుందని వైసీపీ ఆరోపిస్తున్న అంశం అయితే కనిపిస్తోంది. అయితే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4th లిస్ట్ ఈ రోజు కానీ రేపు కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ ఆ పార్టీ వైపు కనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కృష్ణా జిల్లా పాలిటిక్స్ అయితే హీట్ ఎక్కిస్తున్నాయి. ఈరోజు గుడివాడలో
కొడాలి నాని వర్సెస్ టీడీపీ సభ అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడలో రాజకీయం గరంగరంగా మారే వాతావరణం అయితే కనిపిస్తోంది. ఈరోజు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. మరోవైపు అటు కృష్ణా జిల్లాకు సంబంధించి వైసీపీ నేతలు అటు టీడీపీలో చేరికల నేపథ్యంలో సామినేని ఉదయభాను పేరుని బొప్పన భవికుమార్ ప్రస్తావించిన నేపథ్యంలో మరి సామినేని ఉదయభాను కూడా చేరబోతున్నారన్న ఒక ఉత్కంఠ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైందంటున్నారు. నిన్న రాత్రి దీనిపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత సమాచారం తెప్పించుకున్నారన్న చర్చ బలంగా సాగుతోంది. మరోవైపు వైసీపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ద్వితీయ శ్రేణి నాయకులు మిగతా నాయకులను వైసీపీలో చేర్పించేందుకు తెర వెనుక కౌంటర్గా ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా కొంత కృష్ణా జిల్లా పాలిటిక్స్ ఈ 2 రోజులుగా బాగా ఎక్కువగా హీట్ ఎక్కుతున్నా చూద్దాం ఈ హీట్ ఎవరికి భవిష్యత్తులో ఓటుగా మారబోతుందో. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్. మరి